ఈ బాహుబలి అనే సినిమా విడుదలైన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు, చాలా బాగుంది, మీరు చూడాలి. నాకు హిందీ వెర్షన్ చూసేటువంటి అవకాశం కలిగింది. దాన్ని హిందీ వెర్షన్లో నేను చూశాను. తర్వాత నేను తెలుగువాడిని కాబట్టి డెఫినెట్గా తెలుగులో చూడాలని చెప్పి మళ్ళీ ట్రై చేసి తెలుగులో కూడా చూశాను. అదొక అద్భుతమైనటువంటి కళాఖండం, అందులో సందేహం లేదు. ఒక రకంగా తెలుగులో కూడా ఎంతైనా సరే ఇన్వెస్ట్ చేసి సినిమాలు తీయవచ్చు అని నిరూపించి ఒక కొత్త ట్రెండ్ని సెట్ చేసినటువంటి ట్రెండ్ సెట్టర్ మన రాజమౌళి గారు. సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం. తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు. నాకు అత్యంత మంచి మిత్రుడు. అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన, టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేం. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను. నాగేశ్వరరావు గారి గురించి నేను చెప్తే ఇంతమంది సినీ పెద్దల ముందు అది బాగోదేమో. వారితో కలిసి పనిచేసిన వారు, వారితో పంచుకున్న వాళ్ళు అనుభవాలను చాలామంది ఇక్కడ ఉన్నారు. నాగేశ్వరరావు గారు నటించిన సినిమా పాటలు కొన్ని మనం విన్నాం. ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చున్నటువంటి ఒక పాట ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంత గొప్ప మన ఉపరాష్ట్రపతి గారు పక్కన మేము కూర్చున్నాం కాబట్టి వారు అన్నారు, కేసీఆర్ గారు నిజంగా ఆ రోజుల్లో పాటలు ఎంత లాలిత్యంగా, ఎంత శ్రావ్యంగా, ఎంత గొప్పగా ఉండేవి అని చెప్పి వారు అన్నారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ మెరుపు వెలుగులో చెలికన్నులలో బిత్తర చూపులు కనపడుతుంటాయి. యు ట్రై టు అండర్స్టాండ్ ద స్పార్క్. మెరుపు మెరిసేదే ఒక లిప్త కాలం. ఆ టైంలోనే ఆ ప్రియుడు ఆమె కళ్ళలోకి చూస్తే అప్పుడు బిత్తర కళ్ళు బిత్తరపోయినట్టు కనపడుతుందంట. నిజంగా ప్రేమునికి ఆ స్పార్క్ ఉందిలేవు కానీ రాసిన కవికి అద్భుతం. ఆయన అలా రాశారు. ఆ పాటలు అంత గొప్పగా ఉండేవి. ఇప్పుడు చాలామందికి దీని అర్థం కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా జరగడం లేదు. ఇంకో పాట నేను ట్రై చేస్తూ ఉన్నాను రికార్డ్ చేయడానికి. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం. ఈ రోజుల్లో ఇట్లాంటి పాట ఎక్స్పెక్ట్ చేయగలమండి? ట్రెండ్ మారిపోయింది. ఒక సందర్భంలో ట్రెండ్ మారుతుంది అని అనుకునే టైంలో ఒక గొప్ప సినిమా వచ్చిందండి. ఆ సినిమా పేరు శంకరాభరణం. విడుదలైన సందర్భంలో అసలు చాలామంది పట్టించుకోలే, కానీ అది 200 రోజులు 300 రోజులు ఆడేసింది సినిమా. దానిలో అంత ఆ బలం అంటే ప్రేక్షకులు మంచిని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటారు. ముందు పెద్దలు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, జగపత్ బాబు గారు నాకు కనిపిస్తూ ఉన్నారు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు పెద్దలంతా ఉన్నారు. తెలుగు భాష చాలా మధురమైనటువంటిది, మనం కాపాడవలసింది.
ఒక సినిమాలో కనీసం ఒకటన్నా ఇట్లాంటి పాట పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంచెం సాహిత్య విలువలు, సామాజిక విలువలు, గత తరం నుంచి మనం నేర్చుకున్నటువంటి సంస్కారాన్ని వర్తమానానికి, వర్తమాన సమాజం ద్వారా భవిష్యత్తు తరానికి అందించే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని చెప్పి పర్టికులర్లీ రాఘవేంద్రరావు గారు నేను కోరుతా ఉన్నాను. వారు కూడా మనం కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప డైరెక్టర్ గారు కాబట్టి, వారు సీనియర్ కాబట్టి వారిని అనుసరించి మిగతా వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారిని స్పెసిఫిక్గా నేను కోరాను. అలాంటి కృషి తెలుగు సినీ పరిశ్రమ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. రాజమౌళి గారికి ఈ అవార్డు వచ్చిన సందర్భంలో అది నాగేశ్వరరావు గారి పేరిట ఉన్నటువంటి, ఆయన ఎంత గొప్పవారంటే అసలు చదువు లేదు, పెద్దగా 5th క్లాస్ వరకు చదువుకున్నారు. సినిమా రంగంలో వారు ఎంటర్ అయినప్పుడు ఆ రంగం చాలా ఒక రకమైన స్థితిలో ఉండేది. ఆ రంగాన్ని సంస్కరిస్తూ వారు పెరుగుతూ సినిమాని పెంచారు. నాగేశ్వరరావు గారు, రామారావు గారు. డిసిప్లిన్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, క్రమశిక్షణగా చాలా కటువుగా ఉంటూ ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటూ వారు పెరుగుతూ వారితో పాటు తెలుగు సినిమాను పెంచారు. ఆ తదనంతరం చాలా ధైర్యంగా, సాహసంగా హైదరాబాద్కు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఆ రోజుల్లోనే బేగంపేటలో ఇల్లు నిర్మించుకుని హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ సినిమాలు ఇక్కడ కూడా నిర్మించాలన్నటువంటి సంకల్పంతో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం చేయటం, చాలా డెడికేటెడ్గా పనిచేసేవారు ఆయన. వారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించే సమయంలో అసలు ఆ పక్క రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు, మట్టి రోడ్లాగా ఉండేది. ఒకరోజు మేము ఏదో మోటార్ బైక్లో వచ్చి వెళ్తూ ఉంటే మాకు ఎదురైంది ఒకటే ఒక కారు, అక్కినేని గారు స్వయంగా నడుపుకుంటూ ఆ స్టూడియోకి వెళ్తున్నటువంటి కారు. అటువంటి ఆ కొండలు బండలు ఒక అడవిలాగా ఉండేటువంటి ప్రదేశంలో తీసుకుని చక్కటి స్టూడియో నిర్మాణం చేయటమే కాదు, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి తెలుగు సినిమా మొత్తం ఇక్కడికి తరలి వచ్చేదానికి శ్రీకారం చుట్టినటువంటి ఆద్యులు నాగేశ్వరరావు గారు. మిగతా వారంతా వారిని ఫాలో అయ్యి వచ్చారు. తర్వాత రామారావు గారు కట్టారు, మన కృష్ణ గారు కట్టారు, ఇంకా చాలామంది, రామానాయుడు గారు కట్టారు. చాలా స్టూడియోలు వచ్చేసి తర్వాత రామోజీరావు గారు ఒక అద్భుతమైనటువంటి హాలీవుడ్ లాంటి కంట్రిబ్యూషన్ మనకు అందించారు. ఈరోజు హైదరాబాదులో లాస్ట్ టైం ఇదే అవార్డులో పాల్గొనడానికి, ఆ అవార్డు రిసీవ్ చేయడానికి అమితాబ్ బచ్చన్ గారు వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్పారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సినిమాస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ హైదరాబాద్. మీ హైదరాబాద్ ఇది ఉంది, మీరు దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి, బాగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సినిమా అంటే సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు, స్మాల్ స్క్రీన్ వచ్చిన తర్వాత చాలా రెవల్యూషనైజ్ అయిపోయింది, బాగా చేయమని చెప్పారు. డెఫినెట్గా తెలుగు సినీ పరిశ్రమకి, సినీ రంగానికి అన్ని విధాల తోడ్పాటు, సహకారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని